ఎస్ ప్రసన్న అయితే కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే పూర్తిగా కామారెడ్డి అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కామారెడ్డిలోని ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ అలాగే జిఆర్ కాలనీకి అయితే వరద ప్రభావితం ఎక్కువగా ఉండడం, అంటే పైన ఉన్నటువంటి కామారెడ్డి పెద్ద చెరువు అలుగు వరద పారేటువంటి కాలువ ఏదైతే ఉందో దీనివల్ల అయితే పూర్తిగా తీవ్ర విషాదం మిగిల్చిందని చెప్పాలి. ఈ యొక్క కాలనీ వాసుల్లో అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వారి ఆస్తులను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వరద ఒక్కసారి మనం వరద తీవ్రతను చూడొచ్చు. రోడ్డు సుమారుగా ఒక 800 మీటర్ల వరకు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది అసలు ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఉందా లేదా అన్నట్టుగా కూడా అంత అయోమయానికి విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడొచ్చు అసలు ఎంత పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయో మెయిన్ రోడ్డు మీద కూడా చూడొచ్చు. ఒక్కసారి మనం రైట్ సైడ్ విజువల్స్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు వారి హాస్టల్ కూడా పూర్తిగా నీట మునగడంతో, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా నీట మునగడంతో సో వాళ్ళందరూ వారి వారి సామాగ్రిని అలాగే వారి బ్యాగ్స్ని కూడా తీసుకొని వారి ఇళ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వర్షంలోనే కూడా తడుచుకుంటూ పిల్లలు వారి వారి ఇళ్లకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. చాలామందికి సంబంధించినటువంటి వెహికల్స్ గల్లంతయ్యాయి. అలాగే ఈవెన్ పంట పొలాలు అయితే కనీసం అక్కడ పొలం ఉంది అని కూడా తెలియకుండా అయిపోయిందని చెప్పి కూడా రైతులైతే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న మీది ఇక్కడేనా? ఇక్కడే సరంపల్లి మాది విలేజ్. ఇది హౌసింగ్ జిఆర్ కాలనీ, ఇక్కడ ఉండేది హౌసింగ్ బోర్డు కాలనీ. ఇది కామారెడ్డి చెరువు మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ మొత్తం ఏమి కూడా పంట పొలాలు కనిపించకుండా పోయినాయి, బళ్ళు చనిపోయినాయి, పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి, వరదతో మొత్తం ముసుకే తెట్టలు పెట్టిపోయినాయి, మొత్తం అతలాకుతం అయిపోయింది, పంట నష్టం జరిగింది. ఇదంతా మొత్తం ఒక్కసారి చూడొచ్చు. ఇది మొత్తం కొట్టుకపోయినాయి, కార్లు కొట్టుకొచ్చినాయి. కామారెడ్డికి వెళ్ళి ఉన్న కార్లు మొత్తం కొట్టుకొని వచ్చి ఇక్కడ చెరువులో ఉన్నాయి. మొత్తం పరిస్థితి ఘోరంగా ఉంది. పిల్లలు ఉన్నారు చూడండి, హాస్టల్ పిల్లలే. నాన్న ఇట్రండి, వీళ్ళ హాస్టల్. మీ హాస్టల్ మొత్తం మునిగిపోయిందా? మీ మొత్తం మీ సామాను, మీ బుక్స్ అన్ని తడిచిపోయినాయా? తడిచిపోయినాయి. బస్సులతో వస్తున్నాయి. సైడ్ అన్ని గోడలు పలిగిపోయినాయి. ఇంకా మేము నిన్న పండుకోకుండా ఆడు ఫంక్షన్ హాల్ దగ్గర పోయి ఆడి మంచిగా లేకుండా వేరే ఊర్లో పండుకున్నాం. నైట్ ఎక్కడ పడుకున్నారు మీరు? నైట్ పండుకోలేదు, నిద్రపోలేదా? ఇంకా నిద్రపోలే. ఇప్పుడు ఇంటికి ఆడిపోయి ప్రశాంతంగా పండుకుంటామని పోతున్నాం. ఇప్పుడు మీ అమ్మా నాన్నలకి ఏమైనా ఫోన్ చేశారా? ఫోన్ చేస్తే ఇప్పుడు రావడానికి నీళ్ళు సాయంత్రం అయితే ఇప్పుడు రమ్మన్నారు. అక్కడ వరకు వస్తే అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి పోవడం కూడా ఇది అవుతుంది. అందరు ఇంట్లోనే పంపిస్తున్నారు వర్షంలో. ఇప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేది. సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? ఇంటికి పోమంటుండ్రు, అందరు కలిసి ఇంటికి పోండి అని అంటుండ్రు. అయితే ఇప్పుడు పోతున్నాం వర్షంలోనే. ఇప్పుడు ఎస్టీ వెల్ఫేర్ స్కూల్ మీది? ట్రైబల్ వెల్ఫేర్. సో ప్రసన్న చూస్తున్నాం కదా, అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. కామారెడ్డిలో అయితే పూర్తిగా ఒక్కసారిగా మొత్తం వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోవడంతో ఎక్కువగా వర్షాలు ఏవైతే బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయో కనీసం విద్యార్థులు వారి వారి సామాగ్రి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. వారి పూర్తిగా పుస్తకాలు ఏవైతే చదువుకునేటువంటి పుస్తకాలు కూడా పూర్తిగా నానిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోడ్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొంత మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మీరు ఈ హాస్టల్ నుంచి సార్. మొత్తం నీళ్ళు వచ్చినాయి, దెబ్బ తగిలింది సార్. ఇప్పుడు ఇట్లా పరిస్థితి అయిపోయింది. ఇగో ఎత్తుకోపోతున్నా హాస్పిటల్కి తీసుకుపోతున్నా. గాయాలయ్యా? దెబ్బలు తగిలాయా? బాగానే దెబ్బ తగిలింది సార్. కాలుకు నడతలేడు, బాగా ఇదైంది. ఇప్పుడు వచ్చాం నా ఇంటి నుంచి ఇదే తిప్పలే, ఇన్ని నిలబడ్డాం సార్. అందులో దాటలేదు. ఇప్పుడు పోయి ఒక్కడే కొడుకు మనవాడు నాకు ఇగో దెబ్బలు దిగినాయట. రాత్రి తీసేవారకల్లా ఏం చేయాలి సార్? ఇన్నే కామారెడ్డిలో ఉన్నా నేను, రూమ్లో కాకూరలు అమ్ముకుంటా అనే చూసుకుంటా ఉన్నా. ఇక్కడనే ఇల్లు ఇరుసబెట్టి వచ్చిన 6 గంటల. సరే సార్, ఓకే, మళ్ళీ వర్షం వస్తుందేమో. సో అత్యంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు ప్రసన్న. కామారెడ్డి ప్రజలందరూ కూడా సో ఒక చిన్న చిన్న పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. వారి వారి హాస్టల్స్లో, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా పూర్తిగా వాటర్ వచ్చేసి నీళ్లు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక బాలుడు అయితే దెబ్బ తగిలి తన తల్లిదండ్రులు, తన తాత కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తనని ఆసుపత్రికి కూడా పూర్తిగా తను వారి ఒక్కగానొక్క కొడుకు కూడా చనిపోవడంతో ఆ పిల్లాడు అనాథ అయ్యాడు. అలాంటి పిల్లాన్ని మేము చదివించుకుందామంటే ఇప్పుడు ఈ వర్షం వల్ల
తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నాం అంటూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది, అత్యంత దీన పరిస్థితులు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మనకు ఒకసారి ఆ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ కొంతమంది జనాలు కనిపిస్తూ ఉన్నారు కదా. అక్కడ ఇది వరకు ఒక నర్సరీ ఉండేది, కానీ కనీసం అక్కడ ఇప్పుడు ఏముందో కూడా చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ బ్రిడ్జ్ కానీ పక్కనే ఉన్నటువంటి రోడ్డు కానీ అవి మొత్తం కూడా కొట్టుకుపోయి, ఈవెన్ కార్స్ చూడొచ్చు మనము, అసలు ఆ కార్లకి రూపురేఖలు మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ 2 కార్లు కావచ్చు, మొత్తం ఈ లోపల ఇంకా కూడా చాలా వాహనాలు గల్లంతైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రోడ్ చూడొచ్చు, అసలు సుమారుగా ఒక 7-8 ఫీట్ల వరకు కూడా లోతుకి కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తిగా రోడ్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు చిన్నమల్లారెడ్డి నుంచి మరొక వైపు ఈ కామారెడ్డి పెద్ద చెరువు నుంచి కూడా పూర్తిగా ఈ 2 వైపుల నుంచి వచ్చినటువంటి నీళ్ల ద్వారా, వరద ఉధృతి ద్వారా ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ ఏర్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు జిఆర్ కాలనీ కావచ్చు, అటు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, 2 కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే, పూర్తిగా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది, మొత్తం కూడా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కూడా ఏర్పడతా ఉంది. సో ఒకసారి ఈ బ్రిడ్జ్ కండిషన్ చూడవచ్చు, అసలు మొత్తం ఈ వన్ సైడ్ మొత్తం అంతా కూడా కూలిపోయింది, కుంగిపోయి లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా 800 మీటర్ల వరకు కూడా ఇదే కండిషన్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో సుమారుగా ఈ డివైడర్ ఏదైతే కనిపిస్తూ ఉందో, మనకి ఇక్కడ డివైడర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ డివైడర్ నుంచి కూడా మొత్తం వాటర్ అంతా కూడా పైకి వచ్చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా విద్యుత్కి సంబంధించి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పూర్తిగా విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి నమూనా చూసుకున్నట్లయితే పూర్తిగా అవన్నీ కూడా తెగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఆ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పూర్తిగా మొత్తం ఏదైతే మనకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉందో, ఏదైతే ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి సేఫ్టీ గోడ ఏదైతే కనిపిస్తూ ఉందో, దీని పైనుంచి వాటర్ వచ్చినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా మనం చూడొచ్చు ఆ విద్యుత్ తీగలు కావచ్చు, అలాగే మొత్తం ఈ విద్యుత్ స్తంభాలు చూసినట్లయితే పూర్తిగా విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిఆర్ కాలనీ వాసులు కావచ్చు, అలాగే పక్కనే ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకైతే పూర్తిగా విద్యుత్ అయితే సరఫరా అయితే నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ షట్టర్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ మనకు ఒక కరెంటు మీటర్ కనిపిస్తూ ఉంది కదా, దాదాపుగా ఆ కరెంటు మీటర్ వరకు హైట్ వరకు కూడా వాటర్ వచ్చినట్టుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మనకు అక్కడ కనిపిస్తూ ఉంది, కింద తడిసినటువంటి నమూనా కూడా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు అంటే అక్కడి వరకు ఆ లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు రోడ్డు ఎంత డ్యామేజ్ అయిపోయింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు కావచ్చు, జిఆర్ కాలనీ వాసులు కావచ్చు, ఎన్ని అవస్థలు పడ్డారో కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఊహించవచ్చు కూడా. కానీ ఇప్పటికీ కూడా వరద ఉధృతి అయితే ఇంకా కూడా కొనసాగుతూ ఉంది ఈ యొక్క వాగు నుంచి. అయితే మరొక పక్క ఇంకా వర్షం కూడా మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వర్షం కారణంగా అయితే ఇప్పటికే ఆ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైనా సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ, ఏదైనా సరే అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రాకూడదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటి కండిషన్స్, ఎలాంటి అంటే అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్లో అయితే ఇప్పుడు కామారెడ్డి ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా కామారెడ్డి అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇంకా కూడా వర్షం అయితే తగ్గడం లేదు, వరుణుడు తన ప్రతాపాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు కామారెడ్డి పైన అనుకోవచ్చు. అసలు ఇంకా కూడా వర్షం తగ్గట్లేదు. ఇక్కడ ఒక కార్ మెకానిక్ షెడ్ అనేది ఉండేది, మనకు ఆ షెడ్ నమూనా కనిపిస్తూ ఉంది, కానీ అసలు అక్కడ ఏముందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కార్లు కావచ్చు, అలాగే ఇతర సామాగ్రి కావచ్చు, ఆ షెడ్కు సంబంధించినటువంటి నమూనా కావచ్చు, పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంకా కూడా వర్షం అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకసారి స్థానికులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న, మీరు ఇక్కడ ఈ స్థానికులు, మీరు ఏ కాలనీకి సంబంధించిన వారన్నా? సరంపల్లి. నిన్న ఈ టైం నుంచి సార్ వాన మొదలుకున్నదంటే అది మామూలు వర్షం కాదు. మా లైఫ్లో, మా జిందాలో ఎప్పుడు అంత పూర్తి వర్షం చూడలేదు. నా బరిని కట్టేసి ఇంటికి ఛాయ్ దాగి వచ్చే వరకాల మొత్తం నీళ్ళు చుట్టుకున్నాయి. అక్కడ సరంపల్లి సిగ్గం సెంటర్ ఉన్నది, అంటే ఇప్పుడు చనిపోయి ఆనే ఉన్నది బరి. దాన్ని ఎవరు ఇంకా ముట్టలే, ఇంకా రైతులు ఇంకా అనుకున్న, ఇంకా అధికారి వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా ఈ వర్షం మూలంగా ఓల కొడుక
ఆఫీసర్లు రానికి ఛాయిస్ లేదు. అంటే మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చారా మరి? ఇంకా రాలేదు సార్. రానికి వాళ్ళ ఛాయిస్ లేదు. వర్షం పడట్లా వాళ్ళకు రానికి స్థాయి లేదు. గరువు లెక్కుంటే వచ్చి చూద్దురేమో కానీ ఇంకా వచ్చేదానికి ఇంకా రాలేదు సార్. మరి అర్థమని చెప్పారు, మరి ఇంకా రాలేదు. బరే కావాలంటే బరే ముంగడికి పోయి నేను మాట్లాడుతా సార్. నేను ఒక రైతును సరంపల్లి, నా పేరు కొత్తూరు చిన్న సాయిలు. నా ఒక్కడే బరి ఉన్నది, గౌడి బరి సార్. అది నేను దాన్ని తెచ్చి 6 నెలలు అవుతుంది. ఆ బరి తెచ్చి అది అక్కడ దాకానే మునిగించింది సార్. దాని కొరకు 100 మంది ఎత్తుకినాం. తాళ్ళు కట్టుకున్నాం. తాళ్ళ మీకు దింపేసినాం. నూకేసింది వాగు. అక్కడ తిమ్మకపల్లి అది రాజంపేట అది చెరువుకుంటూ తెగిపోయి మాకు ఇక్కడ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. లేకపోతే ఈ వర్షంకి మాకు నీళ్ళు ఎక్కువ రాకపోతుండే. మాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. కానీ ఈ సంవత్సరం ఇబ్బంది. ఈ సంవత్సరం గతంలో ఏమైనా ఇట్లనే వరదలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి సార్. వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి. ఇంత పూర్తి రాలేవు. కానీ ఇట్లా బొరి ఆంధ్ర గంట వరకలా తక్కువ అవుతుండే. అటువంటి ఈ సంవత్సరం నిన్న ఈ టైంకి మొదలుకుంది వర్షం అంటే మళ్ళీ ఈ టైం దాకా కూడా ఇంకా అదే వర్షం ఉన్నది. ఇంకా రైతులు బతికే ప్రభావం లెక్క లేరు సార్. కానీ అధికారులు మాత్రం దయచేసి చనిపోయిన గోదలకు గొడ్డకు మనుషులకు మేదలకు మన్నించి చూసుకోవాలి సార్. నేను ఒక రైతులుగా మాట్లాడుతున్నా. సో చూస్తున్నాం కదా ప్రసన్న, పూర్తిగా అయితే ఇటు రైతులు కావచ్చు, ఇటు స్థానికులు కావచ్చు, వారి ఇళ్లను కోల్పోయారు. రైతులైతే వారి పంట పొలాల్ని నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో కూడా చదువుకుంటూ వారి కుటుంబాలను వదిలేసి, ఎక్కడో ఉన్నటువంటి వారి కుటుంబాలను కూడా వదిలేసి వారి చదువు కోసమని, వారి భవిష్యత్తు కోసం అని చెప్పి వచ్చినటువంటి ఆ చిన్నారులు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు ఈ వర్షం కారణంగా. పూర్తిగా మొత్తం అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే ఇది ఎక్కడ చూసుంటారు. ఒక రోడ్డు పైన ఇంకొక రోడ్డు ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ తారు ఏదైతే తారు నమూనా కనిపిస్తూ ఉందో సుమారుగా 4-5 ఇంచుల వరకు కూడా ఉన్నటువంటి ఈ తారు తీసుకొచ్చి అక్కడెక్కడో ఉన్నటువంటి ఈ తారును తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది వరద. అంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉంటే, ఎంత దారుణమైనటువంటి వరద ఉంటే, అంత వరద ఉధృతి ఉంటే ఇంత బలమైనటువంటి రోడ్డు కూడా తీసుకొచ్చి ఇక్కడ దూరంగా వదిలిపెడుతుంది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఆ రోడ్డు వద్ద కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పోలీసులు కూడా ఇక్కడ సో కొన్ని వార్నింగ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు కామారెడ్డి పోలీసులు అయితే. కానీ అసలు రోడ్ను ఒక్కసారి చూసుకున్నట్టు అయితే పూర్తిగా మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా కిందకి కుంగిపోతుంది అంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి లోపలికి కూడా దిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా ఈ కంకరకు సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో సుమారుగా ఒక 2-3 ఫీట్ల వరకు కూడా హైట్ ఉంటుంది. కానీ అలాంటి కంకరకు సంబంధించిన నమూనాని రోడ్డును కూడా పూర్తిగా ధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వరద అయితే. సో మొత్తం రోడ్డు కావచ్చు, కింద ఉన్నటువంటి డస్ట్ కావచ్చు, మట్టి గిట్టి అసలు ఏమీ లేకుండా కూడా పోయింది. సో ఒకసారి లోపల చూసినట్లయితే ఈ బ్రిడ్జికి కూడా కొంత ప్రమాదం పొంచి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో లోపలికి కొంచెం రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి కెమెరామెన్ మీరు ఒకసారి పక్కకు వచ్చి విజువల్స్ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక్కసారి ఈ బ్రిడ్జికి కూడా కొంత ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని దీనికి దూరంగా ఉండాలంటూ కూడా కొన్ని సైన్ బోర్డ్స్ని, వార్నింగ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు అయితే చేశారు. అయితే ఒక్కసారి ఈ కారుకు సంబంధించినటువంటి షెడ్ను చూసినట్లయితే పూర్తిగా ఆ షెడ్లో ఉన్నటువంటి కార్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే సామాగ్రి అంటే మెకానిక్స్ వర్క్ చేసేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ సామాగ్రిని కూడా పూర్తిగా వరద లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. మరొక పక్క చూసుకున్నట్లయితే ఇటు హౌసింగ్ బోర్డు కాలనీ ఈ వైపు, అటువైపు జిఆర్ కాలనీ ఉంటుంది. ఈ 2 కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చేసినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేంత వరకు కూడా అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా స్థానికులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారుల సమన్వయం ఉండుంటే కనుక తాము ఈ రీతిలో నష్టపోయే వాళ్ళం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు నిన్న కొంతమంది విద్యార్థులను కూడా కాలేజీలో చిక్కుకుపోయినటువంటి 18 మంది, సుమారు 18 మంది విద్యార్థులను కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం అంటే సురక్షిత ప్రాంతాలకైతే చేరవేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అటు అధికారులు కూడా అన్ని చర్యలు అయితే చేపడతా ఉన్నారు. కానీ ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా ఈ కామారెడ్డి ప్రజలైతే అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో మొత్తం అస్సలు ఈ ఏదైతే మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో ముందు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే పూర్తిగా
ఎవరైనా కనుక చూసుంటే గుర్తుపట్టలేకపోతారు పూర్తిగా. అంతటి దారుణమైనటువంటి కండిషన్స్ అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ వాటర్ ట్యాంకర్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కడైతే వరద ఉందో అక్కడి నుంచి ఆ రోడ్ సైడ్ నుంచి ఇక్కడి వరకు కొట్టుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి తగిలి ఏదైతే మనకి పక్కనే ఉన్నటువంటి గోడ ఏదైతే కనిపిస్తూ ఉందో, సేఫ్టీకి సంబంధించినటువంటి గోడ ఏదైతే ఉందో దానికి తగిలి ఈ వాటర్ ట్యాంకర్ కూడా ఇక్కడ ఆగిపోయింది. సో ఒకసారి దీని నమూనా చూసుకున్నట్లయితే మొత్తం ఈ చెత్త కావచ్చు, చెదారం కావచ్చు, అంటే ఇంత హైట్ నుంచి వరద వచ్చి ఉంటేనే తప్ప ఇదంతా కూడా ఇక్కడ తట్టుకొని నిలబడదు, ఆగదు అసలు. సో అలాంటిది ఈ హైట్లో అంటే సుమారుగా నా ఛాతీ వరకు కూడా, నా ఛాతీ హైట్లో ఇక్కడ వరద వచ్చుంటేనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మనం కూడా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే పూర్తిగా డివైడర్ హైట్ నుంచి ఇక్కడికి వరద వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకు అక్కడ దూరంగా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు, గమనించవచ్చు. ఆ వ్యక్తి తన పొలం కోసం వెతుక్కున్నాడు పాపం. ఇక్కడ పంట పొలాలు ఉండేవి పక్కనే ఉన్నటువంటి ఈ వాగుతో పాటు మొత్తం ఇదంతా కూడా పత్తి అలాగే ఇతర పంటలు కూడా సాగు చేసేవారంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పంట పొలాలు కాదు కదా, కనీసం అక్కడ ఏవి కూడా కనిపించట్లేదు, కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. సో అంత దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పక్కన చూడొచ్చు, ఈ పక్కనే మనకు రైట్ సైడ్లో ఉన్నటువంటి కార్ షెడ్లో నుంచి కొట్టుకొచ్చినటువంటి కార్లు అవన్నీ. ఆ 3 కార్లు కూడా మనకు విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ఈ 3 కార్లతో పాటు వెనకాల ఇంకా కూడా చాలా కార్లు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఈ స్థానికులు అయితే. మరొక పక్క ఈ నర్సరీ కూడా, ఈ పక్కన రైట్ సైడ్ గోడ ఏదైతే కనిపిస్తూ ఉందో మనకు, ఆ గోడ పక్కన ఆ చెట్లు ఉన్నది, మనకి ఆ 2 చెట్లు కనిపించేటువంటి స్పాట్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక నర్సరీ. కానీ నర్సరీ కాదు కదా, అసలు కనీసం దానికి సంబంధించినటువంటి ఏ ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. అసలు అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. పూర్తిగా నిన్న రాత్రి అంతా కూడా ఇటు జిఆర్ కాలనీ వాసులు కావచ్చు, అటు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు కావచ్చు, పూర్తిగా భయం గుప్పిట్లోనే గడిపినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ వైపు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం అయితే కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కూడా కొంత బీటలు వారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది సిమెంట్ బ్రిడ్జ్ అయినప్పటికీ కూడా పూర్తిగా ఈ లైన్ చూడొచ్చు మనం ఒకసారి. ఇది గమనించినట్లయితే ఈ షూ ఉన్న దగ్గర నుంచి మనం గమనించినట్లయితే పూర్తిగా బీటలు వారినటువంటి కండిషన్స్లో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అది కొలాప్స్ అయిపోయింది, మొత్తం కూడా తెగిపోయింది, పూర్తిగా కుంగిపోయింది. సో ఇది కూడా మొత్తం బీటలు వారి ఎక్కడికక్కడ క్రాక్స్ కూడా వచ్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సుమారుగా ఈ బ్రిడ్జ్ ఉన్నంత ప్రాంతం వరకు కూడా కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు కూడా అందరినీ సమన్వయం చేస్తూ కూడా వాళ్ళందరూ కొంత సేఫ్టీ ప్రదేశాల్లోనే ఉండాలి, ఎక్కడికి కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరొక పక్క కొన్ని మూగ జీవాలు కూడా ఈ వరద ఉధృతికి, ఈ వరద దాటికి అయితే కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. మనం ఇందాక ఒక రైతుతో కూడా మాట్లాడాము. ఆ రైతు కూడా పూర్తిగా తన గేదెని కోల్పోయినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలా చాలామంది వారి ఇళ్లను కోల్పోయారు. కొంతమంది అసలు ఆ ఇల్లు అంటే సర్వస్వం, అన్నీ ఇంట్లోనే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. డబ్బులు కావచ్చు, ఇతర బంగారం కావచ్చు, విలువైనటువంటి వస్తువులు కావచ్చు, మరి ఏదైనా కూడా ఇంట్లోనే దాచుకుంటారు. సో అలాంటిది పూర్తిగా ఆ ఇల్లుని కోల్పోతే సర్వస్వం కూడా కోల్పోయినట్టే. అలాంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులకైతే గురవుతా ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఈ వరద తాకిడి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ అసలు భూమిని కూడా ఒక ఫీటు మేర ఇక్కడి నుంచి భూమిని కూడా లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఈ కార్లు చూసుకోవచ్చు, మొత్తం ఈ విద్యుత్తు తీగలు చూడొచ్చు. పూర్తిగా ఇదైతే విద్యుత్తుని ఆపేశారు, కానీ ఆ విద్యుత్తు తీగలు కూడా ప్రమాదకరంగా అయితే ఉన్నాయి. మనకు ఆ విద్యుత్ తీగ కనిపిస్తూ ఉంది కదా, ఇది డైరెక్ట్గా అక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్కి కూడా కనెక్ట్ అయితే చేసి ఉంది. కానీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి విద్యుత్ తీగలు ఉన్నాయి కాబట్టి సో విద్యుత్ సరఫరాని కూడా అధికారులు అయితే పూర్తిగా నిలిపివేశారు. ఈ స్తంభాలు చూడొచ్చు, అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ నిన్న రాత్రి నుంచి కూడా ఎవరికి కూడా దగ్గరలో ఉన్నటువంటి స్థానికులకైతే కరెంటు కూడా లేదు. సో ఈ కరెంటు పోల్స్ చూడొచ్చు. సో మొత్తం అంతా ఈ కార్లు అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే కొత్త కార్లు కూడా అసలు వాటి రూపురేఖలే లేవు ఇక్కడ. అవి కార్లా లేకపోతే ఏదో అట్టా పెట్టేలా అన్నట్టుగా ఉంది. సో కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడ కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలు ఉన్నాయి. ఈ పక్కనే నర్సరీ ఉండేదంట. అసలు ఇక్కడ నర్సరీ ఉందంటే ఎవ్వరు కూడా నమ్మరు. అంత దారుణమైనటువంటి కండిషన్స్ అయితే ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వరద ఎంత పెద్ద ప్రమాదాన్ని ఇక్కడ సృష్టించింది అనేదానికి ఇదొక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందే వారికి దీని గురించి తెలిసి ఉంటే కనుక
ఖచ్చితంగా మేము దీని నుంచి బయటపడే వాళ్ళం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న మీరు ఇక్కడ ఏముంది, మీ పొలం ఉందా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్. సో పూర్తిగా ఈ మొత్తం అంతా విద్యుత్కి అంతరాయం కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా? ఇది మాకు 33 kV లైన్ మొత్తం పడిపోయినాయి అండి. 10-12 పోలు పడిపోయినాయి. అది కాకుండా మళ్ళీ ఇక్కడ 11 kV లైన్ ఉంటుంది, అదో 4-5 పోలు పడిపోయినాయి. మాకు సబ్ స్టేషన్కి వచ్చేది ఇప్పుడు ఆ మెయిన్ సబ్ స్టేషన్ కూడా ఆఫ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ అండి. ఈ హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ కంప్లీట్గా జీరో అయిపోయింది. మాకు సప్లై అనేది లేదు. మాకు చిన్నమల్లారెడ్డి ఫీడర్ ఉంటుంది. ఈ చిన్నమల్లారెడ్డి ఫీడర్ మీద 5 సబ్ స్టేషన్లు ఉంటాయి. ఈ 5 సబ్ స్టేషన్లలో కంప్లీట్గా జీరో, అంటే సప్లై అనేది లేదు. ఇప్పుడు 11 kV అది కూడా 33 kV అండి. 33 kV. 33 kV. ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీకి అలాగే ఇటు జిఆర్ కాలనీకి మొత్తం విద్యుత్ అంతా ఆపేశారా? రాత్రి ఇచ్చామండి, సప్లై ఇచ్చాము. మాకు దాదాపు 200 ట్రాన్స్ఫార్మర్ ఉండే. 200 మా సెక్షన్కి 200 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే అందులో 15 ట్రాన్స్ఫార్మర్లు 10 నుంచి 15 ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే బంద్ చేశాము. కడమయ్య అన్ని ఇచ్చేసామండి. అంటే ఎక్కువ ఈ వరద ఉధృతి ఉన్నటువంటి ఏరియాలో బంద్ చేశారు. వరద ఉధృతి ఎక్కడైతే ఉంటున్నాయో, ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ నీళ్ళలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా వీటి కూడా కొన్ని బంద్ చేశాము. ఇంకోటి నీళ్ళలో అని కాకుండా పోల్స్ అని ఉంటాయి కదా, రేపు మళ్ళా పడిపోతాయేమో, మనిషికి ప్రాణహాని జరుగుతుందేమో అని చెప్పి అంటే అనుమానంగా ఉన్నటువంటి వాటిని ఆపేశామండి. ఓకే. సో ప్రసన్న చూస్తూ ఉన్నాం కదా, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంత వర్షంలో ఆల్రెడీ వరద ఉధృతి వచ్చి ఆగిపోయినా కూడా వర్షం వచ్చినప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అయితే, ఆఫీసర్స్ అయితే ఇంకా కూడా వారి కార్యాచరణ అయితే ప్రారంభించి ఇప్పటికీ కూడా ఈ వరదలో కూడా వారి చర్యలను అయితే చేపడతా ఉన్నారు. సో మనం చూస్తున్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో ఇది 11 kV లైన్గా కూడా చెప్తా ఉన్నారు. ఇది డైరెక్ట్గా అటు ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసి ఉంది. అలాగే వెనకాల కూడా ఇంకొక 11 kV వైర్ ఉంది. ఇటు చిన్నమల్లారెడ్డి వైపుకు వెళ్ళేటువంటి 33 kV లైన్ కూడా కొంత ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటూ కూడా ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న, కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి నేషనల్ హైవే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే నిన్న మార్నింగ్ నుంచి కూడా కురిసిన వర్షాలకి ఎక్కడికక్కడ మొత్తం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. నేషనల్ హైవే నుంచి ఏదైతే NH-44 సంబంధించిన నేషనల్ హైవేలో మొత్తం నిన్న ఈ వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి సుమారు 300కు పైగా వాహనాలు నిలిచిపోయి ఇప్పుడే ఒక్కసారిగా కొద్దిగా క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళి కామారెడ్డి నుంచి నిజామాబాద్ నుంచి మీదుగా అటు ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్ళే ఏవైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయి. అంటే వర్షాలు కొద్దిగా తగ్గుతున్న నేపథ్యంలో నేషనల్ హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నిన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు ప్రైవేట్ వాహనాలు కావచ్చు, అలాగే హైదరాబాద్ నుంచి కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు బాసర దైవ దర్శనానికి వెళ్ళే సామాన్య ప్రజలు కూడా కార్లలో పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడిప్పుడే క్లియర్ అయింది. మనం విజువల్స్లో చూడొచ్చు. నిన్న నుంచి కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనాలు ఎవరైతే ఉన్నాయో ప్రైవేటు కంపెనీల వాహనాలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన వాహనాలు కావచ్చు, పూర్తిగా ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కింద ఇప్పుడు బ్రిడ్జ్ పైన ఉన్న వాహనాలు పోతున్నాయి, అలాగే కింద కూడా వాహనాలు పోతున్నాయి. ఇవన్నీ కూడా నిన్నటి వరకు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా నిలిచిపోయాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలతో అక్కడ లారీలకు సంబంధించిన ట్రక్కులకు సంబంధించిన డ్రైవర్స్ కావచ్చు, అలాగే కార్లలో వచ్చిన సామాన్య ప్రజలు కావచ్చు, పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు తిండి తిప్పలు లేకుండా హైవే రోడ్లపైనే తిని రోడ్లపైనే పడుకొని ఇక కార్లలోనే సేద తీరారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా వీళ్ళు పరిస్థితి క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పడుతున్న సందర్భంలో కామారెడ్డి జిల్లాలో కాలనీస్ కూడా కొద్దిగా వర్షాల నుంచి ఏదైతే సమస్యల నుంచి తీరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న కురిసిన భారీ వర్షాలకి పూర్తిగా కామారెడ్డి జిల్లాలో అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పెద్ద చెరువు ఏదైతే తెగి పడిపోవడంతో పూర్తిగా పెద్ద ఎత్తున నిన్న వరద వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే మధ్యలో ఏదైతే హౌసింగ్ బోర్డుకు సంబంధించిన నేషనల్ హైవే సంబంధించిన ఏదైతే నిన్న తీవ్రమైన ఉధృతితో వచ్చిన వరద ఏదైతే ఉందో అది ఇప్పుడు క్లియర్ అయింది. నిన్న అర్ధరాత్రి క్లియర్ కావడంతో కొద్దిగా ఏవైతే రాళ్ళు రప్పలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా జేసీబీ సహాయంతో క్లియర్ చేయడం జరిగింది. అలాగే పోచారం ప్రాజెక్టు సంబంధించి నిన్న వరకు ఒక భయంకరమైన ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నిన్న రాత్రి వరకు ఉన్న సమస్య ఇప్పుడు ఉదయం వరకు ఆ సమస్య తీరిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పోచారం ప్రాజెక్టుకి ఎలాంటి ఆపద లేదంటూ కూడా పోచారం ప్రాజెక్టు సేఫ్ అంటూ అధికారులు ఒక మెసేజ్ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా కింది స్థాయికి సంబంధించిన ఏదైతే ముంపుకి సంబంధించిన గ్రామాలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవాలని చెప్పచ్చు. నాగిరెడ్డిపేట మండలం ఏదైతే పోచారం ప్రాజెక్టు సంబంధించి ప్రమాదంలో పోచారం ప్రాజెక్టు నిన్నటి వరకు ఉన్నప్పటికీ ఇప్పుడు
మాల్ తుమ్మెద, గోల్ లింగల్, అలాగే చిన్నూరు, వాడి, లింగంపల్లి, వెంగంపల్లి, తాండూరు, మాటూరు, మాసన్పల్లికి, ఆత్మకూరు సంబంధించిన ఈ గ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే ఇదే నేషనల్ హైవే సంబంధించిన వాహనాలు కనుక నిన్న అదే ఉధృతితో ఒకవేళ వెళ్తే కనుక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుండే. నిన్ననే ఏదైతే ఆ వరద ఉధృతికి ఏదైతే పెద్ద చెరువు సంబంధించిన ఆ వరద ఉధృతి పెద్ద చెరువు కట్ట తెగిపోయిన తర్వాత ఆ వరద ఉధృతికి నేషనల్ హైవే సంబంధించిన పూర్తిగా కొట్టుకపోయింది. ఆ కొట్టుకపోయిన వరదలు ఇప్పటివరకు సుమారు 20 నుంచి 25 కార్లు, వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయినాయని ఇప్పటివరకు అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఏదైతే వాహనాలు కొట్టుకుపోవడం కావచ్చు, లేకపోతే ఇళ్లలో నీరు చేరడం కావచ్చు, లేకపోతే బైకులు కావచ్చు, సుమారు ఇప్పటివరకు 2 నుంచి 3 వరకు ఈ నిన్న జరిగిన ఏదైతే బీభత్సానికి సంబంధించి పూర్తిగా ఇద్దరు నుంచి 3 ఇప్పటివరకు చనిపోయినట్లుగా ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నేషనల్ హైవేస్ పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇక్కడ వాహనాలు నిలిచిపోయాయి. అంతేకాకుండా పూర్తిగా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అస్తవ్యస్తంగా పూర్తిగా తీవ్ర ఇబ్బందులు, గందరగోళమైన పరిస్థితి నిన్న వరకు ఉండేవి. కానీ ఇప్పుడే కొద్దిగా కోలుకుంటున్నారు. గ్రామాల్లో ఇక్కడ తాండాలో పూర్తిగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో కొద్దిగా కోలుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నేషనల్ హైవే కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ఇక నుంచి కొద్దిగా పరిస్థితులు చక్కదిద్దుకుంటూ ఇక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు పూర్తిగా చక్కదిద్దుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్గా ఇక్కడ సంబంధించిన అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వమని చెప్పి అలాగే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే మంత్రి సీతక్కతో పాటు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఇక్కడ ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించిన పర్యటించనున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొద్దిగా నేషనల్ హైవే క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. పరిస్థితులు చక్కదిద్దేంత వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు ఉన్నతాధికారులు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నేషనల్ హైవే నుంచి.